2027 వన్డే ప్రపంచ కప్ నాటికి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ జట్టులో కొనసాగుతారా లేదా అన్న దానిపై క్లారిటీ లేదు. యువ ఆటగాళ్లు సత్తా చాటుతుండటంతో సీనియర్ల అవసరం చాలా వరకు తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ లోనూ యువ ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు. మరోవైపు వచ్చే ప్రపంచ కప్ సమయానికి యువకులను రెడీ చేసే పనిలో ఉన్నాడు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్. అయితే రోహిత్ కోహ్లీ ఫిట్నెస్ మెయింటెనెన్స్ చేస్తే 2027 వరల్డ్ కప్ కి ఎంపిక చేసుకోవచ్చు. కానీ సౌరవ్ గంగూలీ మాత్రం అది జరిగే పని కాదంటున్నాడు. 2027 వన్డే కప్ సమయానికి కోహ్లీకి 38 ఏళ్లు నిండుతాయి. రోహిత్ శర్మకి 40 ఏళ్లు. 2027 నాటికల్లా టీమిండియా 9వ ద్వైపాక్షిక సిరీస్ లో పాల్గొనాలి. అంటే 27 వన్డేలు ఆడాల్సి ఉంటుంది. ఈ లెక్కన చూసుకుంటే ఏడాదికి 15 మ్యాచ్లు జరుగుతాయి. రోహిత్ కోహ్లీ 2027 వన్డే ప్రపంచ కప్ ఆడాలి అంటే వాళ్లకు ఖచ్చితంగా ఈ 15 మ్యాచ్లు ఆడాలి. అది అసాధ్యమని చెప్పుకొచ్చాడు సౌరవ్ గంగూలీ. కోహ్లీ, రోహిత్ వచ్చే ప్రపంచ కప్ కు అందుబాటులో ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డాడు. అప్పటి వరకు వాళ్ళు ఫిట్నెస్ తో ఉండాలి అంటే ఏడాదికి 15 మ్యాచ్లు ఆడాలి. అదంతా ఈజీ కాదు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే. అలాగే కోహ్లీ, రోహిత్ కూడా ఏదో ఒక రోజు క్రికెట్ నుంచి తప్పుకోవాల్సిందే. మేము అలా తప్పుకున్న వాళ్ళమేనని చెప్పుకొచ్చాడు. గంగూలీ ఇచ్చిన ఈ స్టేట్మెంట్స్ తో ఫ్యాన్స్ లో టెన్షన్ మొదలైంది. కోచ్ గంభీర్ కూడా సీనియర్లను పక్కన పెడుతుండటంతో వచ్చే ప్రపంచ కప్ లో రోకోని చూడలేమని ఆందోళన చెందుతున్నారు.